మోసానికి దగాకు కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. ఈ మేరకు గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణ సర్వే పేరుతో బీసీలు అన్యాయానికి గురి చేస్తుందన్నారు. కేసీఆర్ హయాంలో సకల కుటుంబ సర్వే చేసి అన్ని వర్గాలకు న్యాయం చేశామన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తప్పుడు తరగ్గా జనాభా లెక్కలు బీసీ కులగణన నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతుందని ఆరోపించారు చందర్. ఇదే క్రమంలో నెల 14వ తేదీన గోదావరికని ప్రెస్ క్లబ్ ఆవరణంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని బీసీలోని అన్ని కుల సంఘాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏ విధంగా చూసినా 6 సంవత్సరాల లోపు సుమారు 35 లక్షల మంది తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. 6 నుంచి 18 60 లక్షల మంది ఉన్నారు. సుమారు 1 కోటి జనాభా వీళ్ళే అవుతారు. మరి 4 కోట్ల పైచీలకు ఈ యొక్క జనాభా ఏ లెక్క చూసినా ఉన్నది. కానీ వీళ్ళు 3,54,75,554 చూపించారంటే వీళ్ళు జరిగినటువంటి సర్వే ఏ విధంగా జరిగిందో అర్థమవుతా ఉన్నది. బీసీలకు 46%, ఓసీలకు 13%, ఎస్సీలకు 17%, ఎస్టీలకు 10%, మైనార్టీలకు 13% అని లెక్క తీసింది. ఈ లెక్కలు కూడా తప్పుల తడక. ఓసీల సంఖ్య పెంచినట్టు, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పర్సంటేజ్ తగ్గినట్టు చూస్తూ ఉన్నారు. అందుకోసమే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలంతా కూడా ఆందోళన పడుతూ ఉన్నారు. ఈ 6 గ్యారంటీలు అమలు కావు, దాని అమలు అయితే రేషన్ కార్డులలో ఇళ్లలో మాకు వస్తాయా రాదా అని ఆందోళన పడుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షాన నిలబడి ఈ యొక్క తప్పుల తడుక అయినటువంటి కులగణన సర్వేను మళ్ళీ రీసర్వే చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. అందుకే ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని గోదావరికని ప్రెస్ క్లబ్లో 14వ తారీఖు ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసినాం. ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలన్నీ కూడా తప్పకుండా ఈ యొక్క కుల గణన సర్వేకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడుకున్నటువంటి